హైదరాబాద్ లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇల్లే టార్గెట్ గా దాడులు జరుపుతున్నారు. తెల్లవారుజాము నుంచే మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 15న లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం నేరుగా ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు తరలించారు. ఆ తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచగా 10 రోజుల కస్టడీ విధించింది. హైదరాబాద్ లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లే టార్గెట్ గా దాడులు జరుపుతున్నారు. తెల్లవారుజాము నుంచే మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లే టార్గెట్ గా దాడులు జరుపుతున్నారు. తెల్లవారుజాము నుంచే మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 15న లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం నేరుగా ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు తరలించారు. ఆ తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచగా 10 రోజుల కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవిత బంధువుల ఇల్లే టార్గెట్ గా దాడులు జరుపుతున్నారు. తెల్లవారుజాము నుంచే మాదాపూర్లో కూడా కవిత ఆడపడుచు అఖిల నివాసంలో కూడా తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, కవిత బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితతో పాటు దాదాపు దేశవ్యాప్తంగా సంచలనం. ఇప్పటికే ప్రముఖులు కూడా దీంట్లో అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి సైతం దీంట్లో అరెస్ట్ అయ్యారు. చాలా మందికి దీంట్లో హస్తం ఉంది. చాలా కొడుకుల రూపంలో వందల కోట్ల రూపాయలు ఇప్పటికే తారుమారే రాష్ట్రం దాటించారు. అంటే దాదాపు ఈడీ ఒకవైపు విచారణ చేస్తున్న నేపథ్యం. అలాగే ఆ నేపథ్యంలోనే ఇప్పటికే కవిత భర్తకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది, విచారణకు హాజరు కావాలి. కవిత భర్తతో పాటు పిఆర్ఓ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు తాజాగా కవిత బంధువుల ఇళ్లలో, కవిత ఆడపడుచు ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు ఈడీ అధికారులు. మొత్తంగా కవిత ఇచ్చిన వాంగ్మూలం కాదు, ఈ సోదాలకు దాదాపు అనేక కారణాలు ఉండొచ్చు. ఈ సోదాలకు దాదాపు కవిత నిన్న మొన్న ఎంక్వైరీలో చేసినటువంటి విషయాల్లో కావచ్చు, మరి కవిత చెప్పిన విధంగా ఎక్కడెక్కడ మరింది, దీని మూలాలు కూడా హైదరాబాద్ లో ఇంకెక్కడ ఉన్నాయి అనే దానిపైన మొత్తంగా కూడా ఆ రకంగా అధికారులు దర్యాప్తు చేస్తున్న 2 విషయాలు కూడా తెలుస్తున్నాయి. అయితే మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో విస్తృతంగా తనిఖీలు కూడా చేస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లపైన కూడా రైడ్స్ తీవ్రంగా జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆయన భర్త నోటీసులు ఇవ్వగా మరి ఆయన విచారణ కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కవిత అనిల్ బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంటి పైన కూడా రైడ్స్ జరుగుతున్నాయి. ఈ ఉదయం నుంచి ఈడీలో రైడ్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో కవిత ఇచ్చిన ఆధారాలు కావచ్చు, కవిత చెప్పిన దానిపైనే అధికారులు ఈరోజు సోదాలు చేస్తుండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి పరిస్థితి. సో దీంట్లో ఏదైనా సరే కవితకి సంబంధించినటువంటి విషయాలు, కవిత దీంట్లో ఎంత మేర ఉంది, కవిత బంధువుల పాత్ర ఎంత ఉంది, ఇన్ని వందల కోట్లు హవాలా రూపంలో ఢిల్లీ వరకు ఇలా చేరుకున్నాయి, ఎలా ముడుపులు చేరాయి, అలాగే దీంట్లో కవిత బంధువులు ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులను కూడా వీళ్ళు కూడబెట్టారు అక్రమంగా. ఇప్పటికే సుఖేశ్వర లేఖలో తెలంగాణ ప్రజానికం కట్టినటువంటి సొమ్ము, ట్యాక్స్, చెమట రూపంలో కట్టిన ట్యాక్స్ ఇప్పటికే సింగపూర్, జర్మనీ లాంటి దేశాలకు ఇప్పుడు దాటించారని సుఖేష్ చెప్పడం, మరి ఇప్పుడు సోదాలు కూడా జరగడం, 600 కోట్ల ముడుపులు దాదాపు జరిగాయన్నట్టు నిన్న ఒక దాదాపు వార్తలు కూడా వచ్చిన పరిస్థితి. సో మొత్తానికైతే కవిత బంధువుల ఇళ్లలో అయితే సోదాలు చెప్తున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది.
కవిత బంధువులేళ్లలో సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే 16 ఫోన్లను కూడా కవిత ఇంట్లో సోదాలు చేసినప్పుడు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ సోదాలలో కవిత బంధువులేళ్లలో కానీ, ఆమె ఆడపడుచు ఇంట్లో కానీ ఏమైనా కీలక డాక్యుమెంట్లు కానీ ఏమైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? మొత్తానికి అధికారులు వచ్చారంటే ఖచ్చితంగా మొన్న కవితను కూడా ఏ రకంగా అయితే సోదాలు జరిపారు, అరెస్ట్ చేశారు. పూర్తి ఆధారాలతో ఉన్నటువంటి విషయాలు వారు చెప్పి మరి అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు అధికారులు ఇప్పటికీ సోదాలు జరపడం మొదలు పెట్టారు. అలాగే కీలక విషయాలు కూడా వాళ్ళు రాబట్టారు. కొన్ని స్టేట్మెంట్ కూడా రాబట్టడం జరిగింది. అలాగే కొంత మేర డేటా కూడా అదే కంప్యూటర్ కావచ్చు, అలాగే సభలకు సంబంధించి కావచ్చు, కవితతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, వాళ్ళకున్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పూర్తి విచారణ అయితే ఇటు దర్యాప్తు సోదాలు చేస్తూనే వాళ్ళు వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే సాయంత్రం కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రానికి అధికారులు చెప్పే దాని మీద ఆధారపడుతుంది. ఎంతెంత మేర ఏది ఈ సోదాల్లో ఏం బయటపడ్డాయి, ఎంతెంత మంది పాత్రదారులు ఉన్నారు అనే దానిపైన స్పష్టత అయితే సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.